గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గాన్ని అవినీతి ధూళి కమ్మేసింది. వరుసగా 5 సార్లు గెలిపించిన అక్కడి ప్రజలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే అడ్డంగా దోచుకున్నారు. ప్రకృతి వనరుల్లో ఇసుక, గ్రావెల్, మెటల్ దేన్ని వదలలేదు. సంఘం డైరీని సొంత ఆస్తిలా మార్చుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైన దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కిలారి రోసయ్యపై శ్వేతపత్రం అంటూ హంగామా సృష్టిస్తున్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి చిట్టాపై ఓలుక్కేద్దాం. పొన్నూరు నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తన హయాంలో అక్కడి క్వారీలు, ఇసుక రీచుల్లో అక్రమాలకు పాల్పడి వందల కోట్లు దండుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులిస్తే వాటిని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి కోట్లు కొల్లగొట్టేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో ధూళిపాళ్ల నరేంద్ర సోదరులే కీలకం. రీచులపైన సుమారు 500 కోట్లు సంపాదించారంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కొలనుకొండలో అటవీశాఖ భూమిలో ఓ వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే ఆయన్ను బెదిరించి లాభాల్లో 40% వాటా దక్కించుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు క్వారీ మొత్తాన్ని కొట్టేశారు. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకుంటున్న లీజుదారుణ్ణి బెదిరించి దాన్ని కబళించారు. గుంటూరు, తెనాలి మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులకు గ్రావెల్ తరలించే కాంట్రాక్ట్ దక్కించుకుని చేబ్రోలు మండలంలోని సేకూరు, చేబ్రోలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. వడ్లమూడి, చేబ్రోలు, సేకూరు గ్రామాల్లో ఎమ్మెల్యే సోదరుడు, అతని బినామీలు కలిపి అక్రమ క్వారీయింగ్ చేశారు. చేబ్రోలు మండల పరిధిలోని సుద్దపల్లిలో 25 ఎకరాల పెద్ద చెరువును క్వారీగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. పాడి రైతుల కష్టార్జితంతో ఏర్పాటు చేసిన సంఘం డైరీ ఆస్తులను ధూళిపాళ్ల నరేంద్ర స్వాహా చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా డైరీ ప్రాంగణంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో 1977లో సంఘం డైరీ పేరుతో స్థాపించిన గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం మొదట్లో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగింది. ఆ తరువాత 1995లో చంద్రబాబు హయాంలో తెచ్చిన మ్యాక్స్ చట్టం ప్రకారం కొంతమేర ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించారు. ఈ చట్ట ప్రకారం గుప్తాధిపత్యం పాలకవర్గం అజమాయిషీలో ఉండేది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సంఘం డైరీని కంపెనీ యాక్ట్లోకి మార్చారు. అప్పటి నుంచి నరేంద్ర డైరీని తన చేతుల్లోకి తీసుకుని ఆయనే చైర్మన్ గా కొనసాగుతున్నారు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టును ఏర్పాటు చేసి 10 ఎకరాల డైరీ స్థలాన్ని ట్రస్టుకు బదలాయించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజధాని ప్రాంతంలో కోట్లు విలువైన పోరంబోకు భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. పెదకాకాని మండలం నంబూరు వాగు పోరంబోకు భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి 2-3 చేతులు మార్చినట్లుగా డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. పొన్నూరు దేవాదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారు. కేవలం తమ సామాజిక వర్గం ఉండే ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నరేంద్ర పట్టించుకోలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రోసయ్య నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతుంటే ఏం చెయ్యాలో పాలుపోక ఆయనపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో పాడి రైతులు తమ సంఘం నిధులతో రోడ్డు పక్కన 30 సెంట్ల స్థలం కొన్నారు. ఈ స్థలంలో ధూళిపాళ్ల తన తండ్రి పేరుతో కళ్యాణ మండపాన్ని 2003లో నిర్మించారు. ఆ సమయంలో 4 ఎంపీలు ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి వారి ఎంపీ నిధుల కింద 23 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే నిధుల ద్వారా నిర్మించిన ఏ నిర్మాణాలైనా పంచాయతీ, మున్సిపాలిటీ ఆధీనంలోనే ఉండాలి. కళ్యాణ మండపానికి నరేంద్ర తల్లి చైర్మన్ గా వ్యవహరిస్తూ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారు. సంఘం డైరీలో జరిగిన అవకతవకలపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ కేసు నమోదు చేసింది. పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామంలోని ఆయన స్వగృహంలో ఉండగా ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. సంఘం డైరీలో పాల విక్రయాలపై 14% బోనస్ చెల్లించాలని కోరిన పాడి రైతులపై దాడి చేసినందుకు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిలో ఆయన 14వ ముద్దాయిగా ఉన్నారు. పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలు చేస్తున్నారనే ఆరోపణలతో టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈవో కార్యాలయం దగ్గర ధూళిపాళ్ల నరేంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై దేవాదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఆలయం వద్ద ఆందోళనకు దిగారని
ధూళిపాళ్ల నరేంద్రపై దేవాలయం ఈవో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి అనకొండాలా మారి పొన్నూరు నియోజకవర్గాన్ని కబళించేశారు.